విగ్రహారాధన అంటే ఆయనకు మహాకోపం దేవునికి. అందుకే నేను తప్ప మీకు ఇంకొక దేవుడు అన్నప్పుడు మనకు ఎంత దేవుడు ఉంటుంది మనకు చెప్పండి. అందుకే అక్కడ ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు? అంతకు ముందు అనేక రకాల దేవుడు, యజ్బేలు దేవులని, తర్వాత రకరకాలని వాళ్ళు పేరు పెట్టుకొని ఆ దేశంలో ఉన్నారు కాబట్టి నెబుకద్నెజరు ఆయన దేవుడు అని, రాళ్ళు దేవుళ్ళని, పిరమిడ్ దేవుళ్ళని ఎన్ని తయారు చేసుకుని వాళ్ళు పూజించుకుంటున్నారు కాబట్టి, ఒరే నాయన ఆ వాటిలో ఏమి లేదురా, నేనే దేవుడును, నేనే నిజమైన దేవుణ్ణి అని చెప్పటానికి నేను ఒక్కడనే, నేను తప్ప మీకు ఎవరికి కూడా ఏంటంట ఇంకొక దేవుడు ఉండకూడదు అని ఖచ్చితంగా ఎందుకు చెప్పిందంటే ఇలాంటివి జరుగుతాయనే. అయితే ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తున్నట్టు అర్థం లేదంటే ఆయన బొమ్మే కదా మన పూజ తప్పేంటి అంటాడు. అసలు నేను తప్ప నీకు ఇంకొకరు ఉండకూడదు అంటే యేసుక్రీస్తు ఉండకూడదు ఆయనకి అర్థం. దేవుడు నేను తప్ప మీకు ఉండకూడదు అంటే ఇంకా కొడుకు అవసరం లేదనే కదా, అంతేనా? ఇప్పుడు మనకు తండ్రి ఎంతమంది పిలుస్తాము, మనకు మన తండ్రి నన్ను ఇప్పుడు నేను ఎంతమంది తండ్రి అంట, అందరు తండ్రి అనుకుంటే ఏడు పుట్టినట్టు అంటే మనం జనరల్ అన్నప్పుడు. అందుకే దేవుడు ఇదిగో నేను తప్ప, నేనే నిన్ను ఎవరిని దేవుడు నేను సృజించినాను, నేను నిన్ను కంటిని, నేను నిన్ను తయారు చేసుకుంటుని, నా స్వరూపం నిన్ను నేను సృష్టించుకుంటున్నాను. ఎందుకు మాట చెప్తున్నట్టే నీకు ఇంకొక దేవుడు ఉండకూడదు. అసలు ఆ మాటే అసలు రానే రాకూడదు రెండో అవకాశం. ఎందుకు? నేనుండ కదా నీకు ఇంకా ఎన్నెందుకు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అంతమందిని చంపుకోవడానికి కారణం ఎందుకంట, వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయి విగ్రహారాధనలో ఎమ్మడి పడినారు, వింశాలలో పడినారు, తినచ్చు తాగొచ్చు, వాళ్ళు సుఖించుతూ దేవుణ్ణి ఎరగకుండా ఇదిగో మాకు ఇదో దేవుడు, ఈ యొక్క దూడ దేవుడు అని పూజించుకుంటూ ఎమ్మటే 3000 మందిని ఒకేసారి చంపినట్టు మనము చూస్తాం. ఎందుకని? ఓన్లీ విగ్రహారాధన చేస్తూ వాళ్ళు దేవునికి విరోధంగా బ్రతుకులు కాబట్టి. ఏంటంట? విగ్రహారాధన చేస్తూ వాళ్ళు దేవునికి దూరంగా బ్రతుకులు కాబట్టి ఒకేసారి చంపినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి వాళ్ళు దేవుడు అవకాశం ఇచ్చిండు, మీరు ఈ పనులు చేయగలండి, దిద్దుబాటు కలిగించుకోమని చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకు. అయితే ఏం చేశారు ఇశ్రాయేలు ప్రజలు? ఏం చేశారు? వాళ్ళు అసలు మార్చుకోవడానికి వాళ్ళు అవకాశం లేకుండా చేసినట్టుగా మనం చూస్తుంటాము. కాబట్టి ఎప్పుడైతే మనము దిద్దుబాటు కలిగి ఉంటామో, అందుకే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము సౌత్రేలను 23వ వచనం. కాబట్టి తన ప్రవక్తను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. కాబట్టి మన ప్రవక్తను దిద్దుకోవాలంటే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, నువ్వు ఎలాంటి వారిగా ఉంటున్నావు, అలాంటి వారు దిద్దుకున్నట్టయితే దేవునికి సంతోషం కలుగుతుంది. దావీదు ఏం చేశాడంట? తన తప్పు దిద్దుకున్నాడు, సంతోషపడ్డాడు. తర్వాత ఆబాబు తప్పు దిద్దుకున్నాడు, సంతోషపడ్డాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు 430 సంవత్సరాలు బానిస బ్రతుకుంటూ వారిని విడిపించి దేవుడు కానాను దేశానికి ఆయన అర్పిస్తే వాళ్ళు ఎవ్వరూ కూడా దేవుని యందు భయం కలిగిండుగా, విశ్వాసం లేకుండా నమ్మకంగా వారు చేసిన వాటిని దిద్దుకోకుండా ఎలా పోయిందంట? అందరూ చనిపోయినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఎప్పుడైతే మనం దిద్దుకొని ఉన్నట్టయితే అప్పుడు ఏముండదట? దేవుడు మనల్ని ప్రేమించే వారిగా ఉంటాడు, తను యథార్థంగా జీవించే వారిగా ఉంటాము. అప్పుడు మనం చేసే ప్రార్థన దేవుడు, అందుకే భక్తులలో నా కట్టలు వివరించడానికి నీకు ఏమి పని అంటాడు. అయితే మనం భక్తిహీనతలో ఉండి మనము అలానే ఉంటే ఏమవుతుందంట? ఏం చేయాలి? భక్తిహీనంగా లేకుండా మనము జీవించాలి. అందుకే ఇర్మియా గ్రంథంలో వాటిది, మీ మార్గములను మీ క్రియలను ఏం చేయాలంట? దిద్దుకొనుడి. మన యొక్క మార్గములను మన క్రియలు మనం చేసే వాటిని మనం ఎప్పుడైతే దిద్దుకుంటామో అప్పుడు మనం అందరం కూడా ఎలా ఉంటాం? మంచిగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలైతేమి, నోహు కాలంలో ప్రజలైతేమి,